లీడ్ లో ఉన్నారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఆధిక్యంలో ఉన్నారు, వరంగల్లో కడియం కావ్య ఆధిక్యంలో ఉన్నారు, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు, కరీంనగర్ లో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు, ఆదిలాబాద్ లో గోడం నగేష్ ఆధిక్యంలో ఉన్నారు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు, నగరిలో ది హాట్ సీట్ గా పేరున్నటువంటి నగరిలో రోజా వెనుకంజలో ఉన్నారు. మరొకసారి గనక పిఠాపురం బ్రేకింగ్స్ గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడింగ్ లో ఉన్నారు. దాదాపు 1000 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ లీడ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు, దుర్గాడ, పెందుర్తిలో దాదాపు వార్ వన్ సైడ్ గా కనిపిస్తోంది. భారీ మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పటికే లీడ్ స్టార్ట్ అవడంతో పిఠాపురంలో జన సైనికులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఇక ఇందాక చెప్పుకున్నట్లుగానే రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మండపేటలో టీడీపీ లీడింగ్ లో ఉన్నారు. అలాగే నెల్లూరు సిటీలో అభ్యర్థి నారాయణ లీడింగ్ లో ఉన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు వెనుకంజలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. కడపలో మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ల యొక్క లెక్కింపు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లో ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఎవరు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబోతున్నారు అనేటువంటి దానిపై పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ డైల్ న్యూస్